మరో తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. రేపు సైతం భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డికి అతి భారీ వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ వర్షాలుంటాయంటోంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంటోంది భారత వాతావరణ శాఖ. అటు ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఏ జిల్లాలకు ప్రభావం ఉండబోతూ ఉంది, ఏ జిల్లాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంది, తెలంగాణ మీద ఎందుకు ఇంత తీవ్రమైన ప్రభావం ఉంది అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఇదే అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ కూడా రియాక్ట్ అయింది. ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది తన రిపోర్ట్లో. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్తూనే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇక వీటితో పాటు భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇక్కడతోనే కాదు, వీటితో పాటు ఇంకొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ మనం చెప్పినట్టుగా. ఇక రేపటి నుంచి ఎల్లుండి వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది, అలాగే ఎల్లో అలర్ట్ ఉంది. ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. అలాగే భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్పుకొస్తూ ఉంది. ఇప్పటికే ఇటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఏ జిల్లాలో ఏ మేరకు ప్రభావం ఉంది, ఏ జిల్లాలో ఎంతెంత వర్షపాతం ఉంది, ఏ జిల్లాల్లో ఎంత వర్షపాతం నమోదైంది, దీని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ భారత వాతావరణ శాఖ ఇచ్చిన అంచనాలను బేస్ చేసుకొని ములుగులో అత్యధికంగా ఏకంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం ఈరోజు నమోదైంది. రిమెంబర్, ఇది ఈరోజు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల వరకు నమోదైన రికార్డ్ ఇది. ములుగులోని ఏటూరు నాగర మండలంలో ఏకంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే వాజీదులో 13.85 అంటే దాదాపుగా 14 సెంటీమీటర్ల వర్షపాతం అనుకోవచ్చు. అలాగే అదే వాజీదులోని ధర్మవరంలో 13.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ములుగులోని కన్నాయిగూడెంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం, ములుగులోని వెంకటాపురంలో 11 సెంటీమీటర్ల అంటే అటు ఇటుగా 12 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైంది. తాడ్వాయిలో కూడా 10 సెంటీమీటర్లు, జయశంకర్, భూపాలపల్లి, జయశంకర్ జిల్లాలోని ముతరం, మహదేవపురం, బహుశా ప్రొనౌన్సియేషన్ అటు ఇటు అయిండొచ్చుగా, క్షమించాలి, ఇక్కడ కూడా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జయశంకర్లోని పలిమేలలో 10 సెంటీమీటర్ల వర్షపాతం. అంటే ఏ స్థాయిలో వర్షపాతం నమోదవుతుందో అర్థం చేసుకోవచ్చు. అమ్మయ్యా అనుకుంటున్న సందర్భం, ఎందుకంటే ఎక్కడా వర్షాలు లేవు. ఈ ఏడాది వర్షాలు పడతాయా పడవా, ఏరు చూస్తే పూర్తిగా ఖాళీ అయిపోతుంది. చుక్క చినుకు జాడలేక ఒక బీడు భూమిని తలపిస్తుంది. నదులైతే పూర్తిగా కోల్పోయాయి, కళా విహీనం అయిపోయి బీడు పారిపోయిన భూముల్లో కనిపిస్తున్నాయి నదులు. వాగులు, వంకలు చుక్క చినుకు జాడలేక నిట్టూర్పుతూ కనిపించాయంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇటు గోదావరి పరివాహక ప్రాంతంలో అంటే అప్పర్ గోదావరికి సంబంధించి ఎగువన వర్షం పడుతుంది కాబట్టి సరిపోయింది. కృష్ణలో అయితే చినుకు జాడ లేకుండా చినుకు జాడ లేదని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు అలా కాకుండా మొత్తం తెలంగాణలో కూడా భారత వాతావరణ శాఖ ఇటు వర్ష సూచన జారీ చేయడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత మీరు చూడొచ్చు ఆరెంజ్ అలర్ట్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చింది. రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయంటోంది భారత వాతావరణ శాఖ. కేవలం తెలంగాణకు సంబంధించే కాదు, ఆంధ్రప్రదేశ్కి కూడా భారత వాతావరణ శాఖ అలర్ట్నిచ్చింది. అండ్ ఆంధ్రప్రదేశ్ గురించి ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ తెలంగాణ అండ్ హైదరాబాద్కి సంబంధించి, హైదరాబాద్ దాదాపుగా 2 రోజులైంది ముసురుపట్టిన వాతావరణం, దాంట్లో మొహమాటం లేకుండా చెప్పుకోవాలి.
అండ్ ఇప్పుడు హైదరాబాద్కి కూడా అలర్ట్నిచ్చింది. ఈరోజు రేపు 30వ తారీఖును కూడా రేపు కూడా ఎల్లో అలర్ట్ కంటిన్యూ కాబోతోంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. రేపు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ ఇటు హైదరాబాద్కి కూడా. అండ్ భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి ఏం చెబుతూ ఉంది అంటే, భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి కూడా అలర్ట్నిచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకున్న సందర్భంలో ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా చెప్పుకొని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ ఎల్లో అలర్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్కి. రేపటి నుంచి వారం రోజుల పాటు ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ ఎక్కువగా ప్రభావం అయితే మాత్రం నిర్మోహమాటంగా చెప్పుకోవాలంటే తెలంగాణ మీద ఉంది అనుకోవడంలో అతిశయోక్తి లేదు. అండ్ ఇదే అంశానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ఇంపాక్ట్ ఉంది అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఏముంటుంది, అల్పపీడన ప్రభావంతోనే ఇటువంటి ఇష్యూస్ అంటే ఈ వర్షాలు పడుతున్నాయని చెప్పి చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం అలాగే పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలకు అనుకుని ఉన్న ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం కాస్త విస్తారంగా వర్షాలు పడేందుకు దారితీసిన సందర్భం. సో ఈ క్రమంలోని ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా భారీగా వర్షాలు పడుతూ ఉన్నాయి. మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం ఉంది అనేది మీరు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా అనేది ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో వర్షం పడుతుందా అంటే కనుక 70% ఎస్ అంటూ ఉన్నారు. మీరు పోల్లో పార్టిసిపేట్ చేయండి, అట్ ద సేమ్ టైం కమెంట్ కూడా చేయండి. సో దట్ అక్కడ వర్షాలు పడుతున్నాయా లేదా, రావచ్చా లేదా, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారా. ఒక మాటలో చెప్పాలంటే రైతులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారండి. కొంచెం అసలు వర్షాలు లేక ఆఖరికి అల్పపీడనం కూడా ఉంటుందా ఉండదా ఇది మళ్ళీ ఏమన్నా. ఎందుకంటే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, మనకి ఈ రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు, వర్షాకాలం స్టార్ట్ అయిన సందర్భంలో మీకు గుర్తుండుంటే మనకి నల్లటి మేఘాలు మన వైపు వస్తూ ఉన్నాయి. అంటే మనకి అనుకూలంగా ఉంది, అంటే వాతావరణం అంతా మనకి అనుకూలంగా ఉన్న సందర్భంలో ఇటు నల్లటి కారు మబ్బులతో నైరుతి ఋతుపవనాలు వస్తూ ఉంటే చైనాలో భారీ వర్షాలకి అక్కడ వాయుగుండాలు లేకపోతే అక్కడ తుఫానుల కారణంగాను ఆ తుఫాను వీటిని లాగేసుకుంది. అంటే ఈ ఎల్లినో ప్రభావంతో వర్షాలు అలాగా లేవు. పోనీ ఎక్కడో ఒక చిన్న ఆశయం ఉంటుంది కదా అని చెప్పి వచ్చిన వర్షాన్ని కూడా చైనాలో వచ్చిన తుఫాను లాగేసుకుంది. ఆ సందర్భంలో మనకి ఎంత ఉక్కపోత పడ్డాం ఆ టైంలో. అసలు ఈ మేఘాలు చూసిన తర్వాత మీలో చాలామందికి గుర్తుంటుంటుంది, ఫస్ట్ 2 days కూడా మనకి మేఘాలు కనిపించాయి కానీ తర్వాత వర్షాలు పెద్దగా కనిపించలేదు. అంటే మేఘం కనిపించింది తప్ప ఏదో కల్లాపు జరిగినట్టు 2-3 చినుకులు పడినట్టు పడ్డాయి అంతే. ఆ తర్వాత వర్షం పడితే నేను చెప్తాను, నేనైతే తడుచుకుంటూ వెళ్ళాను ఆఫీస్ నుంచి ఇంటికి. ఎందుకంటే అంతలా వేచి చూసాం. అంటే ఒక ఉద్యోగం చేస్తున్న నాకిలా ఉంటే, రైతుల పొలాల్లో చినుకులు పడుతూ ఉంటే, శివుడు తాండవం చేస్తే శివతాండవం అయితే, రైతులు తాండవం చేస్తే అది రైతుల తాండవం. బహుశా ఇది కరెక్ట్ కాదో నాకు తెలియదు కానీ బట్ వాళ్ళ ఆనంద తాండవం అది. ఎందుకంటే పూర్తిగా చుక్క చినుకు లేక బీడు బారిపోతూ ఉంటే, కొన్ని సందర్భాల్లో నేను చూశాను కొన్ని స్టోరీస్, మురికి కాలువ నీళ్ళని వాళ్ళ పంట పొలాలకు తరలిస్తూ ఉన్నారంటే ఇంకా దానికన్నా మించిన దౌర్భాగ్యం ఉంటుంది మనకి, అంతకు మించింది ఏముంటుంది. ఏదో చిరంజీవి గారి సినిమాలో ఒక పాట ఉంటుంది, గల్లు గల్లుమని సిరిమువ్వల్లే చినుకే చేరదా, జల్లు జల్లుమని పులకింతల్లే పొడమే పారదా అని చెప్పి. ఈరోజు పొడమే పారడం కాదు, ఏకంగా పరవళ్ళు తొక్కుతోంది ఈ చినుకులకి. ఈ వర్షాలు ఇలాగే పడాలని కంటిన్యూ కోరుకుందాం. అండ్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. బట్ బిఫోర్ దట్ పడుతున్న చుక్క చినుకుని మనం కాపాడుకుందాం, ఒడిసి పట్టుకుందాం. పోయింది ఒక 6 అడుగులు 5 అడుగులు గొయ్యి తీసి దాని అంటూ ఉంటాయి కదా, వర్షపు నీరు ఇంకడానికి ఇంకుడు గుంతలు అని చెప్పి, ఇప్పటికైనా ఇంకుడు గుంతలు పెట్టుకుందాం. ఇప్పటికైనా దయచేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టుకోవడం కాదు, ఒక 5-6 అడుగులు గొయ్యి తీసి ఇంకుడు గుంతలు కట్టుకుందాం. ఆ ఇంకుడు గుంతల్లో బోర్వెల్ వేసుకుందాం కొంచెమైనా.
సో దట్ మన వాటర్ మనం కాపాడుకుంటాం. తాండూరులో భారీ వర్షం పడుతున్నట్టుంది, తాండూరు నుంచి చెప్తూ ఉన్నారు. ఒక్కసారి విజువల్స్ చూద్దాం ఎటువంటి వర్షాలు పడుతున్నాయని అయితే.